తిరుపతి చేపట్టవలసినటువంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్లో మొట్టమొదటిది స్వామివారి యొక్క తల్లి ఆలయం, వకుళామాత ఆలయం. దాని మీద గట్టిగా సుదీర్ఘంగా పోరాటం జరిపాము. తిరుపతి వాళ్ళని ఎన్నిసార్లు అంటున్నా మేము దాని గురించి ఇదిగో ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని తాత్సారం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈసారి పత్రికల ద్వారా, మీడియా ద్వారా ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటనంటే, వకుళామాత ఆలయం తిరుపతి కడుతుందా కట్టదా? సూటిగా ఒక ప్రశ్న. ఇప్పుడున్న ఈఓ గారు కూడా ఆ ఒక్క ప్రశ్నకి దాట వేస్తారు, మిగతా అన్నిటికీ మేము ఏదైనా చేస్తామండి అని అంటారు. ఇంత భయపడుతూ స్వామి యొక్క తల్లి ఆలయానికి దిక్కు లేకపోతే రేపు ఏ హిందూకి రాష్ట్రంలో దిక్కుంటుంది? భగవంతుడి గుడికే దిక్కు లేకపోతే భక్తుడికి ఏ దిక్కు ఉంటుంది? అంటే మేము నమ్మాలా ఇటువంటి భగవంతుల్ని, ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్ని, ఇటువంటి వ్యవస్థల్ని మేము నమ్మాలా? కాబట్టి చాలా కడుపు తరుక్కుపోతున్నటువంటి అంశం, ప్రతి హిందూ బాధపడవలసినటువంటి అంశం, అలాగనే రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. ఇది పోనీ ఇంకొకళ్ళదైతే తెలియకపోయి ఉండొచ్చు. ఈ జిల్లాలో స్వామి యొక్క తల్లికి ఒక ఆదరణ లేకపోతే తల్లులందరినీ ఇలాగనే నిరాదరణకు గురి చేయమని ముఖ్యమంత్రి గారు ఏమన్నా సంకేతం ఇవ్వదలుచుకుంటారా? ఈఓ గారు అలాంటి సంకేతం ఏమన్నా ఇస్తారా? మాతృదేవోభవ అని వేదమంత్రం రోజు తిరుపతి కొండ మీద వినిపిస్తుంటాం. కానీ ఆయన తల్లికే దిక్కులేని పరిస్థితి కింద తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వ విధానాలని ఖచ్చితంగా ప్రజలు ఎండగడతారు. ఇప్పుడు అసెంబ్లీ కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీనిపైన సత్వరమే ఒక నిర్ణయం తీసుకుని వకుళామాత ఆలయానికి వెంటనే ఒక కమిటీ ప్రకటించి తీరాలి. అది వకుళామాత ఆలయమని, చారిత్రాత్మకంగా కూడా కొన్ని ఆధారాలు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సేకరించి పెట్టినటువంటి అంశాలు కూడా ఈఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా అరేరే ఇది వకుళామాత ఆలయం కాదని కొందరు అన్నారండి, ఇలాగని మాకు తెలియదండి అని వారు కూడా అనడం జరిగింది. ఎంత ఇబ్బందికరమైన అంశం అనంటే, ఇది వకుళామాత ఆలయం అని టీటీడీ ఈఓలకి, లేకపోతే టీటీడీ సంబంధిత అధికారులకి, లేకపోతే ప్రభుత్వానికి మేము మొరబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనిపైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అలాగనే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఉందో వాళ్ళు కూడా స్పందించాలి. మొద్దు నిద్ర వీడాలి. వాళ్ళు కేవలం ఏదో పైన కొండ మీద ఆదాయం వస్తుంది కదా అని కొండ మాత్రమే మాకు ఆదాయ వనరులకి కారణం అనుకుని అక్కడికే పరిమితం కాకుండా, ధర్మరక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానంది పెద్ద చేయి కాబట్టి, సింహభాగం కాబట్టి ఖచ్చితంగా ప్రతి హిందువు ఆనందపడేలా, ఒక మాతృ వ్యవస్థ నిలబడేలా ముఖ్యమంత్రి గారు నేను మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తానన్నప్పుడు స్వామి యొక్క తల్లికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో అది కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. అలాగే మీడియా తరపున గట్టిగా నేను హెచ్చరించేది ఏంటనంటే, ఇన్నిసార్లు ఒక 4 సార్లు దీని గురించి మా కాళ్ళు అరిగిపోయేలా తిరగడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇక దీనిపైన సత్వరమే నిర్ణయం తీసుకోకపోతే ఇదే తిరుపతిలో వందలాది మందితో కలిపి నిరవధిక దీక్ష చేపట్టబోతున్నాం. వకుళామాత ఆలయాన్ని కట్టి తీరాలి. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు వెంటనే ఒక కమిటీ, ప్రత్యేక కమిటీని ఒకటి ఏర్పాటు చేయాలి. విధి విధానాలను ప్రకటించాలి. తాత్సారం చేయకుండా వెంటనే చేయాలి. అలాగే తిరుమల ఎలాగో ఒక పవిత్రమైన క్షేత్రంగా అందరికీ తెలిసిందే. ఆ పవిత్రత ఇంకా కొన్ని వేల సంవత్సరాల వరకు కాపాడబడాలి అని అంటే తిరుపతిని హిందూ సెక్యూరిటీ జోన్ కింద, HSZ కింద దాన్ని ప్రకటించి వెంటనే దీని యొక్క పవిత్రతను కాపాడుకునేటువంటి దిశగా ఇక్కడ మద్యం షాపులకు ఏవైతే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో వెంటనే రద్దు చేయాలి. తిరుపతి సిటీలో, నగర శివారులో కానీ, నగరంలో కానీ యాత్రికులకి మద్యం దాగక్కర్లేదండి. వాళ్ళకి కొబ్బరి బొండాలు కానీ, లేదా సోడా కానీ, నీళ్లు కానీ అమ్మితే సరిపోతుంది. మద్యం అమ్మక్కర్లేదు. యాత్రికులే 90% మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఇక్కడ అటువంటి అంశాలు లేకుండా, మక్కాలో ఎలాగైతే వాళ్ళ యొక్క మతానికి సంబంధించి ఒక పవిత్రతను కాపాడుకునేందుకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారో, వాటికన్ సిటీ యొక్క పవిత్రతను కాపాడుకునేదానికి వాళ్ళు కొన్ని కిలోమీటర్ల మేర దాని యొక్క ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారో కట్టుదిట్టమైనటువంటి నియమ నిబంధనలతో. దయచేసి ఈ తిరుమల అనేటువంటిది, తిరుపతి అనేటువంటిది హిందువుల యొక్క ధర్మక్షేత్రం, ఇది శ్రద్ధా కేంద్రం. ఇది దీనిపైన వెంటనే ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఇక్కడ ఇతర మతాలని చెప్పవలసి వస్తుంది. ఎందుకనంటే దాని యొక్క ఇబ్బందులు కూడా అందరం చూస్తున్నాం. ఉగ్రవాద మూకలు కానీ, లేకపోతే తీవ్రవాద మూకలు కానీ ఇక్కడ పొంచి ఉన్నాయని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇక్కడే ఈ తిరుపతిలోనే ఇక్కడ వాళ్ళందరూ పొంచి ఉన్నారనేటువంటిది. అలాగనే
ఇకపోతే మనకు ఇస్లామిక్ యూనివర్సిటీ అనేటువంటిది కూడా ఒక వివాదాస్పదమైనటువంటి అంశం. అది భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టి ఏం చెప్పాలని వాళ్ళ యొక్క సంకేతం ఇవ్వదలుచుకున్నారు. ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి తీరాల్సిందే. కళ్ళు మూసుకుని కూర్చుంటాము అని అంటే కనుక మేమందరం కన్ను మూసైనా సరే, కన్ను మూయవలసి వచ్చినా సరే, మా ప్రాణం పోయినా సరే మేమందరం కూడా ఖచ్చితంగా దీనికి కట్టుబడి ఉన్నాం. ఇక త్వరలో ప్రభుత్వం కనుక దీని మీద స్పష్టమైన వైఖరి తెలపకపోతే నిరవధిక దీక్షకు త్వరలో మేము సిద్ధమయ్యి తిరుపతిలో మేము కూర్చుంటాము. అది కాస్త అప్పటికీ వినకపోతే నిరాహార దీక్షకు దిగుతాము. ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని అంగీకరించి తీరాలి. హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడానికి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి హక్కు లేదు. కాబట్టి దయచేసి ఇది ప్రభుత్వానికి మేము ఇచ్చే మొట్టమొదటి విజ్ఞప్తిగా భావిస్తున్నాం. ప్రభుత్వం దీన్ని స్వీకరించి వెంటనే ఒక ప్రత్యేక కమిటీ, ఒక ప్రత్యేక బృందాన్ని వేసి దీనిపై దర్యాప్తు జరిపించి చేయవలసినటువంటిదిగా మేమందరం కోరుకుంటున్నాం. భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.